రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండడమే డయాబెటీస్. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తంలో షుగర్ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సరిపడా ఉత్పత్తి కాకపోయినా, శరీరం ఆ ఇన్సులిన్ సరిగా వినియోగించకపోయినా డయాబెటీస్ వస్తుంది. దీని బారిన పడినవారు చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తీపి పదార్థాలతో పాటు మరిన్నింటిని ఎక్కువగా తీసుకోరు. కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెంచేస్తాయని తెలియక కొన్నింటిని తినేస్తూ ఉంటారు. వాటిలో షుగర్ దాగి ఉన్న సంగతి గుర్తించలేరు. అలాంటి ముఖ్యమైన ఫుడ్స్ ఏవి, వాటి విషయంలో ఎలా జాగ్రత్త పడాలో ఇక్కడ చూసేయండి. మనం తినే ఆహారంలో తెల్ల బియ్యం చాలా ముఖ్యమైనది. ఇది త్వరగా గ్లూకోజ్గా మారి బ్లడ్ షుగర్ను పెంచేస్తుంది. ఉప్మా, కిచిడి, పులిహోర వంటివి కూడా శరీరంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలే. రెడీ టు ఈట్ ఫుడ్స్, బిస్కెట్లు, ఫ్రూట్ జ్యూసుల్లోనూ షుగర్ లెవెల్స్ అధికమే. పండ్లను జ్యూసుగా మార్చినప్పుడు అందులో ఉన్న ఫైబర్ తగ్గిపోయి షుగర్ కంటెంట్ మాత్రమే మిగులుతుంది. దీనివల్ల అవి తాగితే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. షుగర్ని కనుక తీసుకున్నట్టయితే ఇది మనకి జనరల్గా కార్బోహైడ్రేట్ కింద వస్తుంది. సో కార్బోహైడ్రేట్ రెండు రకాలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, సింపుల్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సింపుల్ కార్బోహైడ్రేట్. సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే షుగర్ మనం తీసుకున్న ఎమ్మటే బ్లడ్ సప్లైలోకి వెళ్ళిపోతుంది, అంటే షుగర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే జీర్ణం అయ్యే టైం అవసరం లేదు, ఎమ్మటే రక్తంలోకి లిబరేట్ అవుతుంది, అబ్జార్బ్ అయిపోతుంది. సో మనం ఇది తీసుకునే పాళ్ళు WHO ప్రకారం మనం తీసుకునే డైట్లో 10% కంటే ఎక్కువ క్యాలరీస్ మనకి షుగర్ నుంచి రాకూడదు. అంటే షుగర్ వాడుక తగ్గించుకోవాలి. అండ్ మనం ఏషియన్ రీజన్లో ఉన్నాం కాబట్టి ఏషియన్స్ ఆర్ మోర్ ప్రీడిస్పోజ్ టు డయాబెటీస్. దే ఆర్ మోర్ థిన్ బట్ ఫ్యాట్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఏషియన్స్కి. సో కాబట్టి వీళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి మనకి ఎక్కువ పాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. సో యాజ్ ఎ జనరల్ ప్రికాషన్ WHO రీసెంట్గా ఈ 10% అనేది క్యాలరీస్ని 5%, అంటే ప్రికాషనరీ మెజర్గా 5% కనుక మనం తగ్గించుకున్నట్టయితే వీ కెన్ రిమైన్ హెల్దీ. సో అందరూ కూడా చాలా ఈజీగా ఆలోచించాల్సింది, చాలా ఈజీగా అర్థం చేసుకునేది ఏంటంటే రోజువారీగా అందరికీ కూడా దాదాపుగా 4 నుంచి 5 టీ స్పూన్లు షుగర్ కంటే ఎక్కువ అవసరం. టీ స్పూన్లు, టేబుల్ స్పూన్లు కాదండి. సో 4 to 5 టీ స్పూన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే మనం తీసుకునే లిమిట్ లోపల ఉంటుంది. టమాటోలతో చేసే కెచప్ తినకూడదని డయాబెటిస్ ఉన్న చాలా మందికి తెలియదు. ఏదైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు దాని లేబుల్ను ఒకసారి తనిఖీ చేస్తే అందులో షుగర్ ఉందో లేదో మీకే అర్థమవుతుంది. అలాగే తేనె, ఎనర్జీ బార్స్, ఆల్కహాల్, బ్రెడ్, పాప్కార్న్ వంటి వాటిల్లో కూడా ఎంతో కొంత షుగర్ దాగే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే సింపుల్ షుగర్ మనం యాడెడ్ షుగర్ నుంచే కాకుండాను మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి, దాని తర్వాత ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ దాంట్లో కొంచెం షుగర్ ఉంటుంది. సో మనకి ఎట్లా తెలుస్తుంది దీంట్లో షుగర్ ఉన్నట్టు? సో మనం ప్యాక్ చదివినప్పుడు ఒకవేళ దాదాపుగా 5 గ్రాముల కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే యాడెడ్ షుగర్ 5 గ్రామ్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు పర్ సర్వింగ్, అంటే మళ్ళీ ఇక్కడ అర్థం రకరకాలుగా చేసుకోవచ్చు. సర్వింగ్ అంటే మన సర్వ్ సైజ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో లెస్ దెన్ 5 గ్రామ్స్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం లెస్ షుగర్ అని అంటాం. దాదాపుగా ఇది 20 గ్రాములు పర్ సర్వింగ్ ఉన్నప్పుడు మీడియోకర్ అంటాం, మీడియం పేస్లో ఉందంటాం. 20 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు షుగర్ పాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు లెక్క కట్టచ్చు. సో మెయిన్గా మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ లేబుల్ చదువుకొని మనం దీంట్లో షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుసుకోవచ్చు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 4 నుంచి 5 టీ స్పూన్లు అంటే దాదాపుగా 20 నుంచి 25 గ్రాములు షుగర్ రోజుకి మనం వాడుకోవలసిన లిమిటేషన్. చక్కెరకు వేర్వేరు పేర్లుంటాయి కాబట్టి మీరు కొన్న ప్యాకెట్పై షుగర్ అని ఉండాలని లేదు. డెక్స్ట్రోస్, మాల్టిటాల్, కార్న్ సిరప్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, బ్రౌన్ రైస్ సిరప్, అగావ్ నెక్టార్, ఇన్వర్ట్ షుగర్, మాల్ట్ సిరప్, మొలాసిస్, లాక్టోస్ ఇవన్నీ షుగర్సే. ఇవి లేబుల్పై రాసి ఉంటే అందులో షుగర్ కంటెంట్ ఉందని అర్థం. ఈ షుగర్ ఎక్కువ తీసుకోవటం వలన, సింపుల్ షుగర్ అనేది ఎక్కువ తీసుకోవడం వలన ఊబకాయం కానివ్వండి, మన లివర్ చుట్టూ ఫ్యాట్ పేరిపోవటం కానివ్వండి, ఈ విధంగా మనకి ఇల్ హెల్త్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం వాడుకునే దాంట్లో షుగర్ వద్దండి, తేనె తినండి, బెల్లం తినండి అని అంటూ ఉన్నారు. సో క్యాలరీస్ వైజ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్, షుగర్ కానీ, తేనె కానీ, బెల్లం కానీ 3 సేమ్ క్యాలరీస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో మనం
ప్యూరిటీ వైజ్ కనుక మనం దీన్ని చూసినట్టయితే షుగర్ ఈజ్ మోర్ సింథటిక్, ఎందుకంటే దీంట్లో రిఫైన్మెంట్ అవసరం, దాంట్లో స్టెబిలైజర్స్, ఎమల్సిఫైయర్స్ అంటే దాన్ని క్రిస్టలైజ్ చేయడానికి అడిటివ్స్ పడతాయి కాబట్టి కొంచెం సింథటిక్.